మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ 75వ జయంతి సందర్భంగా స్థానిక మెదక్ చౌరస్తాలో వైఎస్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేశారని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశారని, 108 వాహనాన్ని ప్రారంభించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విప్లవ్ కుమార్, సుంకోజ్ దామోదర్, ఎలిశెట్టి అశోక్, బైరం కుమార్, అల్లాడి వెంకటి, బొట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని 75వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రామాయంపేటకు రాజశేఖర రెడ్డికి ఎనలేని అనుబంధం ఉన్నది. ఇక్కడి నుంచే ప్రజాప్రసం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ 108, 104, 109 ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా రామాయంపేటకు రాజశేఖర రెడ్డికి ఎనలేని సంబంధం ఉన్నది. అందుకని చెప్పి ఈరోజు రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలను చేసుకోవడం జరుగుతున్నది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రామాయంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ జయంతిని జరుపుకుంటున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దీర్ఘత నేత, మహనీయుడు. ఆయన చేసినటువంటి సేవలు 108 సేవలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజా సమస్యల పైన పోరాటం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయం వల్ల ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలనుకున్నటువంటి ఆయన ఆశయాన్ని ముందు నెరవేర్స్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్. దివంగత నేత ఏదైతే ఉమ్మడి రాష్ట్ర మాజీ నేత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలోని గణనీయంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ మహనీయుని ప్రతి ఒక్క రైతు కాదు, ప్రతి ఒక్క అట్టడుగు స్థాయి నుంచి అణగారిన వర్గాల వరకు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతులకు కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏదైతే ఉందో పిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి ఆయన పెద్ద ఎత్తున పీట వేసి అప్పట్లో ఏదైతే 2004వ సంవత్సరంలోని రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. 108 సర్వీసు 108 ఏదైతే వైద్య రంగానికి ముఖ్య భూమిక పోషించినటువంటి అప్పటి రాజశేఖర రెడ్డి గారు అదే మన రామాయంపేట పట్టణం నుంచే మొదలుపెట్టడం కూడా మనకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అవే సంస్కరణలను ముందుకు తీసుకొచ్చి ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక బాసటగా అదే విధానాన్ని కొనసాగిస్తూ మళ్ళీ రాబోయే రోజుల్లోనూ ప్రజలందరికీ ఆసరగా ఉండేటువంటి పథకాలు కూడా తీసుకొచ్చి అన్నీ విజయవంతం చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్. వైఎస్ఆర్ గారి జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా గర్వంగా భావిస్తా ఉన్నాము. రామాయంపేటలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని, ప్రజాప్రతం కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి మరి రైతు రుణమాఫీ మరి రైతులకు 108 కార్యక్రమాలన్నీ కూడా రామాయంపేట స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు పేదలు ఎవరైతే ఉన్నారో తీవ్రమైన ఆరోగ్యానికి గురై చనిపోయే పరిస్థితి ఉన్న రోజులలో మరి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని ధనవంతులు, కోటీశ్వరులు ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో అక్కడే పేదవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని సంతోషంగా ఛార్జీలు తీసుకొని ఇంటికి వచ్చిన పరిస్థితి, ప్రాణాలు దక్కించిన పరిస్థితి కూడా రాజశేఖర గారు కల్పించారు. ముఖ్యంగా అలాంటి మహానేతను 60 సంవత్సరాల్లో మేము కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ మరి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి రాజశేఖర రెడ్డి గారి నాడు రామాయంపేటకి ఇచ్చిన నిధులతో పాటు ఆనాటి అభివృద్ధి ఉంది కాబట్టి రామాయంపేటలో ఇప్పటివరకు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రామాయంపేట ఈ రోడ్లు చూస్తే, ఇరికిట్టు రోడ్డు చూస్తే అద్దం పడుతుంది.
మరి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను రోడ్డు వెడల పేరిట ఏదైతే ధ్వంసం చేసి కూలగొట్టిండ్రో ఆనాటి అధికారులు అప్పటి నాయకులు, మరి పాత హైవే ఉన్న షాపులు కానీ ఇండ్లు కావచ్చు, అనునిత్యం ప్రజలకు ఇబ్బందిగా ఉన్న వాటిని ముట్టుకోకపోవడం శోచనీయము. ఏమైనా రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఏ ఊరికెళ్ళినా సరే వందల సంఖ్యలో ఇళ్ళు ఇచ్చేసి గుడిసెలో ఉన్న వాళ్ళకు గూడు కట్టించిండ్రు. మన సొంత రాష్ట్రము సఫారీ పాలన అంతా మనమే అనుకున్న మన సొంత పాలకులే కనీసము తూతు మంత్రంగా కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించేసి పూర్తిగా మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని నాశనం చేసిండ్రు. అందుకే ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ పాలన వచ్చింది. మళ్ళీ ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు వస్తుంది. దాన్ని సంపూర్ణంగా కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మరి సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి మహనీయుడిని తలుచుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై కాంగ్రెస్.